కృష్ణవేణమ్మ ఇంద్రకీలాద్రి ముందు నిలబడి నమస్కరించి నాకు దారి ఇవ్వు అని అడుగుతుంది. దానికి ఇంద్రకీలాద్రి ఇలా అంటుంది, నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడం వలన దుర్గమ్మ నా భక్తికి మెచ్చి నా మీద కొలువై ఉంది. ఇప్పుడు నేను నీకు దారి ఇస్తే నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏమి చేస్తావో ఏమో, నా తల్లి ఇబ్బంది పడే పని నేను ఏది చేయలేను అని అంటుంది. అప్పుడు కృష్ణమ్మ కొండపైన ఉన్న కనకదుర్గమ్మని ప్రార్థిస్తుంది. కనకదుర్గమ్మ కరుణించి నువ్వు అనుకున్నది జరుగుతుంది, కానీ నాకు నీ దగ్గర నుండి ఒకటి కావాలి అని అడుగుతుంది. దానికి కృష్ణవేణమ్మ సరే ఇస్తాను అని అంటుంది. దుర్గమ్మ నవ్వుతూ నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏమీ చేయకుండా ఈ ఇంద్రకీలాద్రికి ఒక బెజ్జం ఉంది, నువ్వు ఆ బెజ్జం నుండి ప్రవహించు అని చెబుతుంది. దానికి కృష్ణవేణమ్మ అంగీకరించి నీకు నా దగ్గర నుండి ఏం కావాలి అని అడగగా దుర్గమ్మ నవ్వుతూ నాకు నీ ముక్కు పుడక చాలా బాగా నచ్చింది, నాకు అది అరువుగా ఇవ్వవా అని అడుగుతుంది. కృష్ణవేణమ్మ సరే అని ఆమె ముక్కు పుడకని దుర్గమ్మకి అరువుగా ఇస్తుంది. అలా ఇచ్చి